ప్రియులారా, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ సభల యొక్క ముగింపు రోజున మనము ధ్యానిస్తున్నటువంటి హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం చక్కటి సందర్భాన్ని ఏర్పాటు చేసుకొని ఇన్ని దినాలు ధ్యానించి ఈరోజు ముగింపు సందర్భానికి మనం వచ్చి ఉన్నాం. 37వ వచనంలో వ్రాయబడిన ఈ మాట ఎంతో విలువైనటువంటి మాట. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వ్రాయబడిన ఈ మాట కాలము బహు కొంచెముగా ఉన్నది అంటే మనల్ని భయపెట్టి బెదిరించి దేవుని వద్దకు తీసుకురావాలి అనే ఉద్దేశంగా మనం భావించకూడదు. కాలము బహు సమీపంగా ఉంది, బహు కొంచెముగా ఉన్నది గనుక మనం ఎంతవరకు సిద్ధపడి ఉన్నాం? సిద్ధపడి లేకపోతే ఆ కాలము సమీపించిన తర్వాత, ఆ కాలము దగ్గర పడిన తర్వాత మన పరిస్థితి ఏంటి అని ఆలోచించమంటున్నాడు దేవుడి రోజు. క్రొత్త నిబంధనలో రాయబడిన ఈ మాట అనాది కాలం నుండి కాలము కొంచెముగా ఉన్నది అనే సందేశం అందిస్తూనే ఉన్నాడు యేసు ప్రభు మనకు. ఉదాహరణకు బైబిల్లో మనకు కనపడే ఈ 66 పుస్తకాల సముదాయంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చరిత్రను ఒకసారి మనం చూడగలిగితే భూమి మీద మొట్టమొదటి నరుడు ఆదాము గారు. ఆ తర్వాత స్త్రీ ప్రవేశించటం, వారిద్దరూ దేవుడు వద్దు అన్న పండును తిని స్వీకరించి పాపంలో పడటం, దేవుని ఉగ్రత భూమి మీదకి రావటం, దేవుడు భూమిని చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నట్లుగా కనబడితే భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని జలప్రలయం చేత తన తీర్పును పంపించి దీనిని కేవలం 8 మంది మాత్రమే ఓడలో ఉన్నవారు రక్షింపబడ్డారు, మిగిలిన వారు ఆ జలప్రలయంలో నశించిపోయారు. సాధారణంగా మనం ఆదికాండం 1వ అధ్యాయం చదవచ్చు. 2వ అధ్యాయంలో దేవుడు ఏమేం చేశాడు, స్త్రీని ఎలా చేశాడు, ఆదాము గారు పేర్లు ఎలా పెట్టాడు, ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తాం. ఇంకా 3వ అధ్యాయానికి వచ్చిన తర్వాత వారు చేసిన పొరపాటు అర్థమవుతుంది. 4కి వచ్చిన తర్వాత సొంత తమ్ముణ్ణి అన్న ఎలా హతమార్చాడో అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి, కానీ 5వ అధ్యాయం మనకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉండొచ్చా? ఆదికాండం 5వ అధ్యాయంలో ఎవరిని కన్నారు, ఎవరిలో నుండి ఎవరు వచ్చారు, ఎవరిలో నుండి ఎవరు వచ్చారు అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఆ సందర్భంలో చాలా విలువైన మాట మనకు కనపడేదే 5వ అధ్యాయం. కాలము సమీపమై ఉన్నది లేదా కొంచెముగా ఉన్నది అనే ఈ సందర్భానికి సంబంధించి మొదటి పుస్తకమైన ఆదికాండము నుండి దేవుడు మనిషి విషయంలో ఆయన ఆలోచనలు, ఆయనకున్నటువంటి తలంపులు మన ఎడల బహు విస్తారములు. ఒక మాట చూద్దాం శ్రద్ధగా. దేవుడు మనకు అందరికీ ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడిచ్చిన గొప్ప గ్రంథమే మన చేతిలో ఉన్న గ్రంథం. 5వ అధ్యాయం తీద్దాం ఒకసారి. వరుస క్రమంగా అన్నిటినీ కొద్దిసేపు పరిశీలనగా గమనించి నేర్చుకుని ముందుకెళ్దాం. ఆదికాండము 5వ అధ్యాయంలో
30వ వచనాన్ని ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఆదికాండము 5వ అధ్యాయము 30వ వచనం. లెమెకు నోవహును కనిన తర్వాత 795 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అనుంది అక్కడ. నోవహు గారి తండ్రి ఎవరు? ఆ వచనాన్ని బట్టి లెమెకు. లెమెకు గారికి మొదటి సంతానం ఎవరు? ఈ వచనాన్ని బట్టి నోవహు గారు. నోవహు గారు జ్యేష్ఠ సంతానం అయితే అదే వచనంలో లెమెకు అనేటువంటి నోవహు గారి తండ్రి చాలా సంవత్సరాలు బ్రతికాడట. చాలా సంవత్సరాలు బ్రతికి నోవహు గారిని కనిన తర్వాత ఇంకా ఎంతమందికి జన్మనిచ్చాడు? కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది అక్కడ మాట. గమనిస్తున్నామా మాట? కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు త్వరలోనే రాబోతున్నాడు, అతి సమీపంగా ఉన్నాడు అని ఆలోచిస్తున్న ఈ విషయానికి సంబంధించి ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ వచనానికి ఏమిటా సంబంధం, ఏమిటా బంధం ఏంటి అని ఆలోచిస్తే, నోవహు గారిని కనిన తర్వాత లెమెకు గారికి మళ్ళీ కుమారులు కుమార్తెలు పుట్టారట. మొదటి సంతానం నోవహు గారైతే తర్వాత ఉన్నటువంటి వారు నోవహు గారికి ఏమవుతారు? ఇప్పుడు నేను మా ఇంట్లో జ్యేష్ఠ సంతానం అనుకోండి, నా తర్వాత మా నాన్నకు కుమారులు కుమార్తెలు పుట్టారు. అప్పుడు పుట్టిన ఆ కుమారులు కుమార్తెలు వరుసకు నాకేమవ్వాలి? తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవ్వాలి. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఓడలోనికి ప్రవేశించిన వారు నోవహు, నీతిమంతుడైన నోవహు గారు, తన భార్య, 3 కుమారులు 3 కోడళ్ళు. మరి ఈ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏమయ్యారు? ఆదికాండం 5వ అధ్యాయంలో 30వ వచనం ఖచ్చితంగా ఆలోచించాలి మనం. ఈ 30వ వచనంలో లెమెకు నోవహును కనిన తర్వాత 795 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెననే మాట ఉంది అక్కడ. దేవుడు మనకు ఒక చక్కటి సమాచారం ఇస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. నాయన, నోవహు గారికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారన్న విషయం నీకు తెలుసా అని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఖచ్చితంగా వాక్యాన్ని చదువుకున్నప్పుడు దేవునికి సమాధానం ఇవ్వాల్సింది, అవును ప్రభు, అవును నా తండ్రి, నోవహు గారికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. మళ్ళీ ఏమయ్యారు? ఓడలోనికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు వెళ్ళలేదుగా. వెళ్ళినది భార్య వెళ్ళారు, కుమారులు వెళ్ళారు, కోడళ్ళు వెళ్ళారు, మొత్తం 8 మంది వెళ్ళారు. మరి తన తోబుట్టుల పరిస్థితి ఏమైంది? ఏమైంది అని అడిగితే దానికి జవాబు మనకు పాత నిబంధనలో కనపడదు, కానీ క్రొత్త నిబంధనలో కనపడుతుంది. కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని ఎంత స్పష్టంగా, ఎంత దీర్ఘంగా మనం ఆలోచిస్తే అందులో తేనె కంటే మధురమైన విషయాలు, జుంటి తేనె తారల కంటే విలువైన విషయాలు, మధురమైన విషయాలు మనకు కనబడతాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఏమయ్యారు ఈ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటే ఒకే ఇంటిలో నివసిస్తున్న ఒక కుటుంబం తీర్పు దినాన ఓడను సిద్ధపరిచి అందులోని ప్రవేశించాలని చెప్పినప్పుడు ఒకే కుటుంబంలో ఉన్న సభ్యులు అందరూ లోపలికి పోలేక కొందరు తప్పిపోయారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలను జాగ్రత్తగా చూద్దాం, ప్రతి పదాన్ని పరిశీలిద్దాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, పూర్వము అని ఏ సందర్భాన్ని తీసుకున్నాడు? ఇప్పుడు ఆది కాండంలో మనం చదువుకుంటున్న నోవహు గారి సందర్భాన్ని తీశాడు దేవుడు మనకు. పూర్వము
నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, ఎప్పుడట? ఓడ పూర్తయిన తర్వాత కాదు ఇది. ఓడ అన్నైన నోవహు గారు ఓడను సిద్ధపరుస్తున్నారట. ఒక ఖాళీ స్థలం తీసుకొని ఎక్కడెక్కడో చెట్లు, కొమ్మలు, మ్రాణులు అన్నీ వాటిని తీసుకొని వచ్చి ఆ ఓడను సిద్ధపరుస్తూ అన్న పనిలో ఉన్నాడట. ఆ పనిలో నోవహు గారు ఉండి ఓడను సిద్ధపరుస్తుంటే యేసు ప్రభువు అట అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళాడట. ఆ వచనం చూడండి ఎంత బాగుందో. ఆత్మరూపిగా వెళ్ళాడట. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, ఎందుకు ఇక్కడ ఈ సందర్భాన్ని దీర్ఘశాంతము అని అన్నాడో కొద్దిసేపట్లో మనం ఆలోచిద్దాం. ఇది ప్రస్తుతానికి నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా జరిగిన ఒక సందర్భాన్ని మనం ఆలోచించాలి. ఏముందంటే అక్కడ అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిన ఉంది అక్కడ. ఎవరు ఆయన అనంటే మనం నమ్ముచున్న మన నిజదేవుడు, మన కొరకు ప్రాణం పెట్టి సిలువ మీద రక్తం కార్చిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా వచ్చాడు. అంతకు పూర్వం అవిధేయులైన వారి వద్దకు ఆత్మరూపిగా వచ్చాడట. నోవహు గారిలో ఉంటూ నోవహు గారి ద్వారా ఓడ సిద్ధపరుస్తుంటే వచ్చారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఆ కాలంలో ఎలా ఉన్నాయట నోవహు గారి కాలంలో పరిస్థితులు? పెండ్లికి ఇచ్చొచ్చు, ఇండ్లను కట్టొచ్చు, ఇలాంటి పరిస్థితులు. నారు నాటొచ్చు. మేమందరం ఏమో ఇల్లులు కట్టుకుంటున్నాము, నువ్వేంటి ఓడ కడుతున్నావు? బహుశా నోవహు గారి విషయంలో ఇరుగు పొరుగు వారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి, మీ అబ్బాయికి ఏమన్నా పిచ్చి పట్టిందా, వెర్రేమన్నా పట్టిందా? చూసారా, మేమేమో మా కుమార్తెలను మా కుమారులను పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూ ఇల్లులు కట్టుకొనొచ్చు, నారు నాటొచ్చు, ఇవన్నీ చేస్తూ సంతోషంగా ఉన్నాం. కానీ నీ కుమారుడు మాత్రం ఇలా ఓడ కడుతున్నాడేంటి? ఓడ ఏ ప్రాంతంలో కట్టాడో మనకు తెలీదు. ఒక నదికి దగ్గరగా కట్టాడా, సముద్రానికి దగ్గరగా కట్టాడా, లేకపోతే అంత చక్కగా దాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక మైదానంలో కట్టాడేమో, మనకు తెలియదు. అది చుట్టూ అందరూ చూశారు జనాలు. ఆ ప్రజలు చూస్తూ మన సమీపాన కనీసం ఇక్కడ నది కూడా లేదు, సముద్రం కూడా లేదు, ఇంత పెద్ద ఓడను నిర్మిస్తున్నాడు, ఏంటి దీని వెనకల ఉద్దేశం అని చెప్తుంటే, ఇందాక 5వ అధ్యాయంలో చదువుకున్నాగా నోవహు గారికి ఎవరున్నారట? తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. ఈ తమ్ముళ్ళు చెల్లెళ్ళు సమాజంలో తిరుగుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు అడిగారు, బహుశా అడిగిండవచ్చు, మీ అన్నకి ఏమైంది అని. అడిగింటారా? మా అన్నకి ఏమైందండి? మీ అన్న ఓడగడుతున్నాడు, ఏదో మా అన్నకు ఏమో అయినట్లుంది, మతి స్థిమితం లేక పిచ్చి పట్టినదేమో, అందుకే మేమేమో ఇల్లు కట్టుకున్నాం, చూడండి మా ఇల్లు ఎంత బాగుందో అని తమ్ముళ్ళు చెల్లెల సమాధానం ఇచ్చారేమో. అంటే నోవహు గారు చేస్తున్న పని యొక్క విలువ తోబుట్టువులకు అర్థం అవ్వలేదు. తోబుట్టువులకు నిజంగానే అర్థమైంటే నోవహు గారి కుమారులు, కోడళ్ళు, భార్యతో కలిపి ఆ ఓడలోనికి ఎవరు వచ్చేవాళ్ళు? ఇప్పుడు సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చేవారు. ఎందుకు దేవుడు ఓడ సిద్ధపరచబడుచుండగా అనే పదాన్ని పేతురు గారి పత్రికలో రాశాడు? ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే మొదట ఒక చిన్న పనితో ప్రారంభమవుతుంది. ఉదాహరణకు చక్కగా ఈ ప్రాంగణంలో టెంట్ కింద కూర్చున్నా, దీని ఏ ట్రక్కులోనో ట్రాక్టర్లోనో బండిలోనో తీసుకొని వచ్చింటారు ఈ టెంట్లు, పెద్ద పెద్ద స్తంభాలు, ఇవన్నీ. ఇంత పెద్ద దాన్ని నిలబెట్టాలి అని అంటే మొదటైతే ఒక స్తంభాన్ని అయితే నిలబెట్టింటారుగా. చుట్టూ ఉన్న వాళ్ళు
ఏం జరుగుతుందంటే ఇక్కడ పందిరేస్తున్నామంటే, ఇంత పెద్ద టెంట్ వేయడానికి మొదటైతే ఒక చిన్న పని జరిగిందిగా, అలా కార్యారంభము జరిగి ముగింపు వరకు కొనసాగింది. ఓడను నిర్మించేటప్పుడు కూడా నోవహు గారు ఓడను నిర్మించేటప్పుడు దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క తీర్పు రావటానికి చాలా దగ్గరగా వచ్చేసింది సమయం. చూద్దాం మన వాక్య సందర్భం హెబ్రీ పత్రిక 10:37 వచనం కదా. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇంతవరకు విన్న ఈ మాటలను మనసులో పెట్టుకుని, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఎవరి కాలంలో? నోవహు గారి కాలంలో. ఓడ సిద్ధపరచబడుచుండగానంటే ఇక ప్రళయం రావడానికి సమయం అతి సమీపంగా ఉంది. మీ కళ్ళెదురుగా ఓడ సిద్ధపరచబడుతుంది. దీనిని చూసి రండి, మీరు ఈ ఓడలో ఉంటే భద్రంగా ఉంటారు. ఈ ఓడ లేకుండా, ఈ ఓడలోనికి రాకుండా మీరు బయటే ఉండాలని నిర్ణయించుకుంటే మాత్రం ప్రళయానికి కొట్టుకొని పోతారు. వరద వచ్చి తీసుకెళ్ళిపోతుంది. నోవహు గారి జల ప్రళయం వాస్తవానికి మనము సుదీర్ఘకాలంగా బాల్యం నుండి వింటూ ఉండవచ్చు. బహుశా ఈ 3 రోజుల కాలంలో కూడా విన్నారేమో, నాకైతే తెలియదు. కానీ ఈరోజు ఈ సందర్భాన్ని బట్టి ఈ విషయం మనం ఆలోచిస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. అక్కడ రాయబడిన మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచనంలో అక్కడ ఇంకో మాట రాయబడింది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు అని ఉంది అక్కడ. అంటే దేవుడు ఎదురు చూస్తున్నాడట. వద్దు, ఇంత భయంకరమైన ప్రళయం వీరి మీదకి తీసుకురావటం ఇంత త్వరగా వద్దు, కొంచెం ఆలస్యం చేద్దాం. ఎందుకు? ఈ ఆలస్యం చేసే కొద్దీ ఈ చుట్టూ ఉన్న వాళ్ళు నోవహు గారు చెప్పే మాట, నా సేవకుడైన నోవహు చెప్పే మాటలు వీరు గ్రహించి ఓడలోనికి వస్తారేమో అని సుదీర్ఘకాలంగా ఓడ నిర్మాణం జరిగింది. లెక్కేసుకుంటే ఆదికాండం 5వ అధ్యాయం తీసుకున్నాం కదా ఇందాక. సమయం ఉంటే రేపు ఎలాగో ఆదివారం కనుక మందిరం అయిపోయిన తర్వాత నేర్చుకోవడానికి అక్కడ ఉన్న సంఖ్యలన్నీ లెక్కేసుకున్నాం అనుకోండి. ఏ సంఖ్యలు? ఆదాము షేతును కనెను, షేతు ఎనోషును కనెను, ఎనోషు కైనానును కనెను, ఇన్ని సంవత్సరాలు పట్టింది అని చక్కగా రాసుంటుంది అక్కడ. ఆ సంవత్సరాలు అన్ని ఆదాము గారు మొదలుకొని నోవహు గారికి 600 సంవత్సరం ఉన్నప్పుడు జలప్రళయం వచ్చిన ఆ లెక్కేసుకుంటే పడిన సమయం 1656 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలు? 1656 ఇయర్స్ మాత్రమే. ఇది చాలా తక్కువ కాలం అందామా, ఎక్కువ కాలం అందామా? దేవుడు మనిషి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు తన తీర్పును వెంటనే వెల్లడిపరచకుండా మనిషి యొక్క మారు మనసు కొరకై తగిన సమయం కొరకు మారుతారేమో, మారు మనసును కలిగి నేను చెప్పే మాటలు విశ్వసిస్తారేమో అని నోవహు గారి కంటే ముందుగా మనకు కనపడే ఒక గొప్ప దైవజనుడే హనోకు గారు. అందరికీ సువార్త ప్రకటించాడట. తీర్పు రాబోతోంది అని చెప్పాడట. చూద్దాం ఆ మాట కూడా. యూదా పత్రిక, ప్రకటన గ్రంథం కంటే ముందున్నటువంటి యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 14వ వచనాన్ని మనం పరిశీలిస్తే ఆదికాండము 5వ అధ్యాయంలో హనోకు గారు ఏం చేశారో యూదా పత్రికలో ఉంటుంది. ఏం చేశారు హనోకు గారు అని చూస్తే, ఆదాము మొదలుకుని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఎవరిని గురించి? అవిధేయులైన వారి గురించి. ఎవరు అవిధేయులు?
కేవలం నోవాహు గారి తమ్ముళ్ళు చెల్లెళ్ళు మాత్రమే కాదు, ఇంకా భూమి మీద విస్తరించిన ప్రజలు, వారికి తోడు అనేక మంది ఉన్నారు. ఏం చెప్పాడట హనోక్ గారు? సువార్తను ఎలా ప్రకటించారంటే ఆ కాలంలో, ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో అప్పుడు వచ్చాడట. దేవుడు వస్తున్నాడు, ప్రభువు రాబోతున్నాడు, రక్షణ అతి సమీపంలో ఉంది. ఓడల్లో ఉంటే మీరు రక్షణలో ఉంటారు, ఓడ బయట ఉంటే మాత్రం ఆ రక్షణలో నుండి తప్పించుకుంటారు. మీరు బయటపడి తీర్పులోకి వెళ్ళిపోతారు. మీరు భద్రంగా ఉండాలంటే రండి అని చెప్పేసి పిలుపు అందిందట. ఇప్పుడంటే భూమి మీద ఇంత విస్తారమైన ప్రజ విస్తరించింది. 800 కోట్లు ప్రతి దేశంలో అక్కడక్కడ చెదిరిపోయి ఉన్నటువంటి అన్ని దేశాల్లో మనం లెక్కేసుకుంటే ఇంచుమించు 800 crores అవర్ పాపులేషన్ ఇస్. జనసంఖ్య ప్రస్తుతానికి భూమి మీద 800 కోట్లు. నోవాహు గారి కాలానికి అప్పుడు వాళ్ళందరికీ ఒకటే భాష. ఎందుకంటే జలప్రలయం తర్వాతనే భాషలు మార్చిండేది దేవుడు. జలప్రలయానికి ముందు అందరికి ఒకటే భాషే, అందరూ దగ్గర నివసించి ఉండరు. అందరూ దగ్గర నివసిస్తే అందరికీ సువార్త అందితే ఆ రక్షణ అనే ఓడలోనికి వచ్చిన వారు ఎంతమంది? 8 మంది. ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా మనం వినే ఉండవచ్చు, ఓడలోనికి భార్య, కుమారులు, కోడళ్ళు వచ్చారని. మనం ఆలోచించకుండా పోగొట్టుకున్నది ఏంటంటే, నోవాహు గారికి సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. ఏమైంది వారి పరిస్థితి? అడ్రస్ లేకుండా పోయింది. వారి గురించి ఎప్పుడు మాట్లాడుకోం కూడా. ఏమయ్యారు? ఎక్కడికి పోయారు? వారి పరిస్థితి ఏమైపోయింది? ప్రళయం వచ్చింది, తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రాకుండా పోయిపోయింది వారి జీవితం. ఇవన్నీ ఆలోచిస్తుంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం బేత్లెహేములో జన్మించి ఆయన కపెర్నహూముకు దగ్గరలో ఉన్న నజరేతులో ఆయన ఎదుగుచూ ఉండగా యేసు ప్రభు చెప్పిన మాటల గురించి, ఆయన చేసిన కార్యాల గురించి, ఆయన ప్రకటిస్తున్న విషయాల గురించి చుట్టుపక్కల వాళ్ళు ప్రభువును చూడ్డానికి దగ్గరికి వస్తే సొంత తమ్ముళ్లకు చెల్లెలకు ఈయనకేమో పిచ్చి పట్టినట్లుంది అని అనుకున్నారు. తర్వాత కాలంలో వారు వెంబడించారు, ప్రభు ఎవరో తెలుసుకున్నారు. కానీ ఆయన ప్రత్యక్షంగా కనపడుతున్న రోజుల్లో, ఆయన శిలువ మరణం చెందక ముందు సొంత తమ్ముళ్ళు చెల్లెలకు కూడా మన రక్షకుడైన యేసు ప్రభు అర్థమవలేదు. నిజమా కదా చెప్పండి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, సర్వ మానవాళికి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. 11వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అన్నది చూసారా? అసలు యేసు ప్రభు భూమి మీద అడుగు పెట్టడం అనేది అత్యంత కీలకమైనటువంటిది, ఎంతో విలువైనటువంటిది. అది మనిషిని రక్షించుటకు దేవాది దేవుడు మానవ స్వరూపం దాల్చి భూమి మీదకి వచ్చాడంటే మనల్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆయన అన్ని మెట్లు దిగేసి వచ్చాడు. చూడండి, మనుషులలో ఎవరైనా తనను తాను తగ్గించుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారనంటే మనిషిగా పుట్టిన యేసు ప్రభు పరలోకమనే ఆ ఉన్నతమైన స్థానం నుండి ఈ భూమి మీద అడుగు పెడితే మన చేత కొరడా దెబ్బలు తిని, మన చేత ఉమ్మి వేయించుకుని,
మన చేత పిడిగుద్దులు గుద్దించుకొని ఆయన ఏమి చెప్పినా అపార్థం చేసుకుంటుంటే, ఎక్కడ ఉండాలి, ఎక్కడ తలవాల్చుకోవాలో స్థలం లేక, నువ్వెక్కడుంటావు ప్రభు అని అంటాడు, నక్కలకు బురియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలం లేదు. ఈ సందర్భం మనకు బాగా గుర్తుండొచ్చు. కానీ మనసు పెట్టి ఆలోచిస్తే, ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులను చేసింది ఎవరు? నక్షత్రాలను చేసింది ఎవరు? సృష్టికి శిల్పకారుడు ఎవరు? ఈ ఆకాశాన్ని గొప్ప పందిరిగా పరిచింది ఎవరు? మనం నివసించుటకు నివాసయోగ్యముగా ఈ భూగోళాన్ని చేసింది ఎవరు? సమస్తము మన కొరకు చేసిన ఆయనకు తలవాల్చుకునే స్థలం లేకుండా ఆయన చేసిన త్యాగం ఆలోచిస్తే, దేవుడు మనిషి రూపంలో రావటం. కానీ సమాజంలో ఏం జరుగుతుందో తెలుసా? సమాజంలో ప్రభువుని ఎరుగని వారు నేనే దేవుణ్ణి అని చెప్పుకునే స్థితిలోకి వెళ్ళిపోయారు సమాజం. విచిత్రం ఏంటంటే, మనిషి నేనే భగవంతుణ్ణి అని చెప్పుకునే స్థితికి వెళ్ళిపోయారు. ఒప్పుకుంటారా? నిజమా కదా చెప్పండి. నేను పలానా పలానా అని చెప్పుకొని, వెంట్రుకలు పెద్దగా పెంచుకొని, నేనే దేవుడు, నేనే చేశాను, నాలో నేనే దేవుడు అని చెప్పుకునే స్థితికి వెళ్ళిపోయారు. మనిషి ఏమో నేను దేవుడు అని చెప్పుకుంటున్నాడు, దేవుడేమో మీ కొరకు నేను మనిషిగా వచ్చానని చెప్తున్నాడు. ఆయన ఎంత తగ్గించుకొని ఉండాలి చూడండి. అక్కడ నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు పాపం అనే రోగం చేత ఏమాత్రము స్వస్థత లేకుండా ఉంటే మన పరిస్థితి, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థతను కలుగజేసాడు పాపం అనే రోగానికి. ఏం చెప్పాలి? భూమి మీదకి వచ్చిన మనం ఏదో ఒక సందర్భంలో కొంచెం అంతో ఇంతో తీస్తే, పక్కన పెడితే, భవిష్యత్తులో నా బిడ్డలకో లేకపోతే ఇంకొకరికో ఉపయోగపడుతుంది అని మనం కొంచెం ఆస్తి తీసి భద్రపరుచుకుంటుంటాం. కానీ యేసు ప్రభు జన్మించిన దినము నుండి ఆయన పునరుత్థానుడు అయ్యేంత వరకు అణువణువున ఏమీ కనపడదు నేను ఇది సంపాదించుకున్నానని. భూ సంబంధమైనవి. ఉదాహరణకు, ఆయన జన్మించినప్పుడు ఆయన పరుండ పెట్టడానికి స్థలం లేకపోతే ఎక్కడ తీసుకెళ్ళి పండేశారు ఆయనని? ఒక తొట్టిలో, పశువుల తొట్టిలో పెట్టేశారు. ఆ పశువుల తొట్టి, అవి నీళ్లు తాగే దానిని, ఆ తొట్టి ఆయన పడుకోవడానికి ఒక స్థలంగా మారింది. అది తొట్టి ఎవరిది? పశువులది. పశువు కొరకు ఏర్పాటు చేసినటువంటిది. వాస్తవానికి ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. కానీ ప్రజలకు ఆయన పుట్టినప్పుడే తెలియజేసిన సమాచారం, ఇక మీదట ఈ పశువు గురించి చూడకండి, మీరు మేపుతున్న గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు దాని గురించి చూడకండి. ఈ పశువుల తొట్టిలో మీరు చూడాల్సింది పస్కా అనే ఈ పశువు ఈరోజు ఇక్కడ పడుకున్నాడు తొట్టిలో అని చెప్తున్నాడు. అక్కడ వదకు తేబడిన గొర్రెపిల్ల అని ప్రభు గురించి మాట్లాడుకుంటాను చూసారా? ఆ వదకు తేబడిన గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, ఆ పశువులు తాగే ఆ తొట్టిలో పరుండబెట్టినప్పుడు అందరూ వచ్చారు. గొర్రెల కాపరులు గొర్రెలు మేసుకుంటుంటే దేవదూతలు ప్రత్యక్షమై ఒక మాట అంటారు. లూకా సువార్తలో చూద్దాం, 2వ అధ్యాయం 8వ వచనం నుండి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకోవచ్చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి, వారు ఏం చేస్తున్నారట? రాత్రి వేళ తమ మందను కాచుకొనుచున్నారు. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు
పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. ఒక శిశువుని మీరు ఒక తొట్టిలో చూస్తారు. ఆ తొట్టి ఎక్కడుంది, ఏమి తొట్టి, ఏ ప్రాంతంలో ఉంది అని పూర్తి వివరాలు మనకి ఇక్కడ కనబడకపోయినా గొర్రెల కాపరులు ఒక మాట చెప్పేశారు. దేవదూతలు వచ్చి, మీరు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూస్తారని. తొట్టి అనే మాట మాట్లాడగానే ఆ గొర్రెల కాపరులకు అర్థమవుతుంది, మేమే కదా మా పశువులను ఆ తొట్టి వద్దకు తీసుకెళ్లి నీళ్లు దాపించింది. ఈరోజు మా గొర్రెలు మా పశువుల మందలు మేము కాపలాగా వస్తున్నాం చుట్టూ ఇక్కడంతా. మమ్మల్ని మరొక చోటికి నేను వెళ్ళి చూడమంటున్నారు ఈ దేవదూతలు. ఏంటి అని చూస్తే ఇక మీరు చూడాల్సింది ఈ గొర్రెలు కాదు, మీ కొరకు భూమి మీద అడుగుపెట్టిన దేవుని గొర్రె పిల్ల తొట్టిలో ఉంది చూడండి. పస్కా పశువు త్వరలో మీ కొరకు వధింపబడుటకు ఇదిగో సిద్ధమవుతున్నాడు ఇక్కడ ఈ పసిబిడ్డ. ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేదు ఆయన. మీరు ఊహించని మరొక సొత్తును సంపాదించుకోవడానికి వచ్చాడు. తొట్టి అనేది కాదు, పశువులది. సరే, ఎక్కడ జన్మించాడు ఆయన? బేత్లెహేములో. 2 సంవత్సరాల లోపు ఉన్న వారందరినీ చంపేయాలి అని హేరోదు రాజు నుండి ఆజ్ఞ బయలుదేరినప్పుడు ఉన్న పాటన తల్లిదండ్రులు మరియమ్మ గారు, యోసేపు గారు ఇద్దరు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? ఆయనని ఐగుప్తు తీసుకెళ్ళిపోయారు. అంటే పరిస్థితి ఏంటి? తొట్టే లేదు, ఈసారి దేశమే లేదు. వెళ్ళిపోయి దేశంలో నుండి. బేత్లెహేం ఎవరిది? ఒకప్పుడు యెషయి గారు ఉన్నటువంటి ప్రాంతం అది, దావీదు గారు ఉన్న ప్రాంతం అది. అలా దావీదు గారి వంశావళిలో నుండి వచ్చినటువంటి వ్యక్తిగా మనకు రక్షకుడైన యేసు ప్రభులు వారు కనబడతారు. అంటే సొంత ఊరిలో చోటు లేదు, సొంత దేశంలో చోటు లేదు. మనందరికీ ఇంత సువిశాలమైన భూగోళం అనే చోటిచ్చిన ఆయనకు మనిషి చోటు ఇవ్వలేదు. ఆలోచించాలి. దేవుడు మనలను చూసుకున్న విధానం, మనము దేవుణ్ణి చూసుకున్న విధానం, ఈ 2 ఆలోచించాలి. మన విషయంలో సమస్తము చేసి అన్నిటినీ దయచేస్తే మనం మాత్రము ఆయన వద్ద ఉన్న సమస్తాన్ని లాగేసుకున్నాం. అన్ని జాగ్రత్తగా చూద్దాం. సరే, 2 ఏళ్ళు అయిపోయి మొత్తానికైతే హేరోదు రాజు చనిపోయాడు. ఐగుప్తుల నుండి నజరేతుకు వెళ్ళిపోయారు. నజరేతుకు వెళ్ళిన తర్వాత మనం లూకా సువార్తలోనే ఉన్నాగా, ఒక్క పేజ్ అలా పక్కకు తిప్పితే 4వ అధ్యాయం కనబడుతుంది మనకు. ఈ 4వ అధ్యాయంలో 28వ వచనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని, ఆ మాటలు అంటే పైన యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పాడు, ఆగ్రహంతో నిండుకుని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణం కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకొని పోయి తలక్రిందులుగా ఆయనను పడేసి తల పగలగొట్టాలని ప్లాన్ చేశారు. ఎవరు? సొంత ఊరిలో ఆ నజరేతులు. ఏం చేశాడని? రక్షించుటకు వచ్చిన ఆయనను మనిషి చూస్తున్న విధానం చూడండి. ఈ సందర్భాలు ఎందుకు తీస్తున్నానంటే, ఇప్పుడు శరీరధారిగా వచ్చినప్పుడు దేవుని యొక్క విలువ మనిషికి అర్థం అవ్వలేదు. నా ఎదురు కనబడుతున్నది దేవుడే అన్న విషయం ఇందాక చెప్పాను. ఆదాము గారు వచ్చిన కాలం నుండి నోవాహు గారు జలప్రళయానికి ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను? 1656 years, 1656 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంచుమించు క్లోజ్ టు 400 to 500 years కి అబ్రహాం గారు వస్తారు, విశ్వాసులకు తండ్రి. అబ్రహాం గారు మొదలుకొని ఇంచుమించు దావీదు గారి కాలానికి మళ్ళొక 1000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయినట్లు? 3000 సంవత్సరాలు.
ఆదాము గారు మొదలుకొని అబ్రహాం గారి కాలం వరకు ఇంచుమించు 2000 years అయితే, అబ్రహాం గారు మొదలుకొని దావీదు గారి కాలానికి 1000 సంవత్సరాలు అయితే ఇప్పటికి ఎన్ని అయిపోయాయి? 3000 సంవత్సరాలు. దావీదు గారు మొదలుకొని యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి రావడానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పట్టింది? అదొక 1000 సంవత్సరాలు. మొత్తం ఎన్నయ్యే? అంటే ఆదాము గారు భూమి మీదకి వచ్చిన నాటి నుండి యేసు ప్రభు శరీరధారిగా రావటానికి పట్టిన సమయం 4000 సంవత్సరాలు, 4000 years. కానీ ఎప్పుడు వస్తాడు లేదా ఒకరు వస్తారు అన్న విషయం ఏనాడు ప్రకటించబడిందో ఒకసారి మనం చూద్దామా? ఆదికాండము 3వ అధ్యాయంలో పండు తినిన తర్వాత, ఎప్పుడైతే పండు తిని తప్పు చేస్తారో ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఒక ఆయన రాబోతున్నాడు అని ఆదాము గారికి ప్రకటించబడింది, హవ్వ గారికి ప్రకటించబడింది. ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఒక వ్యక్తి రాబోతున్నాడు, సర్పాన్ని కొట్టబోతున్నాడు అనే విషయం ఎంత స్పష్టంగా రాయబడిందో ఒకసారి 15వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆన సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును అని చూసారా? అక్కడ 1 అని వేస్తుంది ఒక చిన్నగా పైన. 1 అంటే అర్థం ఏంటి? అక్కడ కింద ఒక నుండి చదువుకోండి అని అర్థం. ఏముంది అక్కడ? అది నిన్ను తల మీద కొట్టును అని మీరు చదువుకోకండి. దాన్ని చదవాల్సిన విధానము ఆయన నిన్ను తల మీద కొట్టును అని ఉంది అక్కడ. ఎవరాయన? ఎవరి తలను కొడతాడు అనంటే సాతాను తన కాళ్ళ క్రింద చితుకు త్రొక్కింది యేసు ప్రభు సిలువ మీద వ్రేలాడుచుండగా. కొందరు అంటారు, దేవుడు కదండి, ఆయనకు సిలువ వేయబడ్డం ఏంటి, ఆయన చనిపోవడం ఏంటి, ఆయన సిలువ యొక్క విలువ తెలియని వారు అలా మాట్లాడే అవకాశం ఉంది. కానీ అక్కడ జరిగినది ఒక గొప్ప యుద్ధం. అది ఆత్మ సంబంధమైన యుద్ధం. ప్రతి మనిషి భయపడేది ఏదైనా ఉందనంటే అది మరణమే, డెత్. ఇక్కడ కూర్చొని ఉన్నాం, భయపడకండి. ఆ పక్క నుంచి ఏదైనా ఒక పాము వచ్చింది అనుకోండి, నేను చెప్తున్నాను మీరు వినండి అంటే మీరు కూర్చుంటారా చెప్పండి? పర్లేదు, పామే వచ్చింది అట్లా వెళ్ళిపోతుందిలేండి, కూర్చోండి ఏం కాదు, కొద్దిసేపు విందాము అని అన్నా కూడా కూర్చునే అవకాశం ఉందా? ఉండదు. ఎందుకు? ఆ పాము వచ్చి కరిస్తే మనలోనికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. మరణం విషయంలో ఎవరైనా భయపడాల్సిందే. ఇక్కడ కూర్చున్న మీరైనా భయపడాల్సిందే, నేనైనా భయపడాల్సిందే. అది ఒక నేలను పాకే ఒక జంతువు కనుక దాని పని చేసుకుంటూ పోతుంది. కానీ మనిషికి తెలియని ఒక సర్పం ఉంది. దానినే మన క్రైస్తవ సమాజానికి బాగా తెలిసినదే ఆది మహాఘట సర్పం. శరీరానికి కాటేస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని పాము కరిచింది, కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వండి అనొచ్చు. అదొక మూగజీవి, కరిచింది, ఓకే, ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఎలాగోలాగా బ్రతికి బయటపడ్డా. మరి ఆత్మ అనేది ఒకటి ఉందిగా లోపల. ఈ ఆత్మను ఆ ఆది మహాఘట సర్పం అనేవాడు కాటేస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అపోలో హాస్పిటల్ వెళ్దామా? ఉన్న కిమ్స్ హాస్పిటల్కి వెళ్దామా? దానిని చంపి మనకు వైద్యం చేయగలిగే వైద్యుడు ఎవరైనా ఉన్నారా? అప్పుడు మీ ఆత్మను చంపుతున్న ఆ మరణం ఏదైతే ఉందో, ఏ మరణమైనా సరే నా ముందు తలదించాల్సిందే అని మరణం ఆయనను సమాధిలోకి తీసుకెళ్ళింది అని సమాజం అనుకుంటుంది. సిలువ మీద వ్రేలాడుచు కనబడుతున్న ఆయన 2 చేతులకు రక్తం కారుతూ, ముళ్ళ కిరీటం తలలో నుండి రక్తం కారుతూ, పాదాలకు రక్తం కారుతూ, ప్రక్కలో బల్లెపు పోటు, అయిపోయిందినా అని అనుకున్నారు. కానీ ఆయన చేసిన యుద్ధం బాహాటంగా చూపిస్తున్నాడు, బహిరంగంగా చూపిస్తున్నాడు. మీరు నన్ను చంపేశారనుకుంటున్నారేమో,
నేను చేస్తున్న యుద్ధం మరణాన్నే సమాధిలో పెట్టడానికి నేను వెళ్తున్నానని వెళ్ళాడు ఆయన. మరణం సమాధికి తీసుకెళ్తే యేసు ప్రభు పునరుత్థానుడిగా తిరిగి లేచిన ఆ సందర్భం మరణాన్ని సమాధి చేసి వచ్చాడు. ఈ సంతోషం మనకు ఎక్కడా దొరకదు. మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆయన ఆదాము గారు మొదలుకొని భూమి మీదకి ఆయన వచ్చే సమయం 4000 సంవత్సరాలు అయితే వచ్చింది దేనికి? ఇదిగో ఈ ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న ఈ మరణం అనేది ఉంది చూసారా, దానిని జయించి దానిని పాతిపెట్టి మీకు మంచి భవిష్యత్తు ఉంది అని చూపించడానికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు ఆయన. అదే విషయము గత 2000 సంవత్సరాలుగా ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు, ఆనాటి అపోస్తలులు, తర్వాత సేవకులు, దాసులు ప్రకటించుకుంటూ వచ్చారు. అందుకే మన హెబ్రోను గీతాలలో ఎంతో గొప్ప పాట. అసలు దీని విలువ సమాజానికి అర్థమైతే ఈ పాటకున్న భావం, ప్రతి మనిషి వెంటనే తమ యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు పాదాల వద్దకు చేరాలి. ఎవరో తెలుసా? యేసయ్య. చెబుతా నేడు వినవయ్యా అనే పాట ఉంది చూసారా. సువార్త గీతం పాడుతూ పోతుంటే పరలోకమే భూమి మీద ఉందేమో అనే అభిప్రాయం వచ్చేస్తుంది ఆ పాట పాడుతుంటే. ఎంత అద్భుతమైన పాట. ఇందాక కూడా పాడాను, ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా అని. ఆయనకెవరు సాటి లేరు. ప్రపంచంలో దైవం లేదా దేవత అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడ ఎంతమంది కనపడుతున్నా, కనపడేది మనిషి కొరకు సమస్తము త్యాగం చేశాడు. ఇంతవరకు చెప్పా, ఆయన సొంత ఊర్లో కూడా స్థలం లేదని. చివరికి ఏం జరిగిందో చెప్పమంటారా? శిలువ మీద మరణించాడు. అప్పటికే సాయంత్రం అయింది, విశ్రాంతి దినం దగ్గర పడుతోంది, పరిగెత్తాలి అందరూ. ఇప్పుడు ఏం చేయాలి? సమయం లేదు, ఆయన దింపాలి. ఆయన దేహం చనిపోయింది, సమాధి చేయాలి. ఇంత త్వరగా సమాధి తవ్వాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? ఇంచుమించు రమారమి 3 గంటల సమయంలో ఆయన ప్రాణం విడిస్తే అప్పటికప్పటికి గుంత తవ్వాలి, పాతి పెట్టాలి. ఎక్కడి నుంచి సమయం? ఇదంతా లేదు. అందుకు వేరే మరొకరు ఎవరో తమ కొరకు సమాధిని తొలిపించుకుంటే, వేరే వారు తమ కొరకు తొలిపించుకున్న సమాధిలో ఆయన ఉన్నాడు. అక్కడ కనీసం సొంత సమాధి లేదు. పుట్టినప్పుడు సొంత ఊయల లేదు, మరణించినప్పుడు సొంత సమాధి లేదు. కానీ ఒక మాట అన్నాడు, నేను వెళ్తున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వస్తాను. యోహాను సువార్త 14. తిద్దామన్నమాట. మనలను ధనవంతులుగా చేయుటకు భూమి మీద మన కొరకు ఆయన సమస్తము ధారపోసి, ధనవంతుడు మన కొరకు ఎంత దారిద్ర్యాన్ని అనుభవించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఈ రెండవ వచనం, వర్స్ నెంబర్ 2. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధకు నుండకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఎంత గొప్ప మాట ఇది. నేను వస్తాను, రానే వస్తాను. ఈసారి ఇందాక మనం విన్నటువంటి మాటలన్నీ చూస్తే, జలప్రళయానికి ముందు సువార్త ప్రకటించారు ఎవరు? హనోక్ గారు. హనోక్ గారి తర్వాత మరొకరు ప్రకటించారు ఎవరు? నోవహ్ గారు. ఇద్దరు గొప్ప గొప్పవారు, సుదీర్ఘకాలం బ్రతికి. అసలు మనం ఆదికాండంలో ప్రారంభపు అధ్యాయాలు చదివితే కూర్చున్న మనకు ఒక సందేహం వస్తుంది. ఏంటో తెలుసా? ఆ కాలంలో ఒక్కొక్కరు 900 సంవత్సరాలు బ్రతికారే, 800 సంవత్సరాలు బ్రతికారే, 700 సంవత్సరాలు బ్రతికారు. మనం ఈరోజు 70 సంవత్సరాలు బ్రతకడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వయసు 40 దాటిన వెంటనే ఏదో ఒకటి మన దేహంలోకి ప్రవేశించి ఇబ్బంది పడుతున్నామే. మనకెందుకు 900 సంవత్సరాలు లేవు? మనకెందుకు 700 సంవత్సరాలు లేవు? మనకెందుకు 800 సంవత్సరాల ఆయుష్ లేదు అని అప్పుడప్పుడు మనం పొరపాటు పడుతుంటాం. దీన్ని ఏమంటారంటే, ఆనాటి కాలంలో దేవుడు అంత సుదీర్ఘమైన కాలం ఇవ్వడానికి గల కారణం, ప్రతి ఒక్కరూ సువార్త వినాలి.
సువార్త వినాలంటే ఏం చేయాలి? మనిషి బ్రతికుండాలి ఫస్ట్ భూమి మీద. హనోకు గారు సువార్త ప్రకటించే అంతవరకు ఆదాము గారు కూడా ఇంకా బ్రతికే ఉన్నారు. ఆ లెక్కలు ఆదికాండం 5వ అధ్యాయంలో మనం లెక్కేసుకుంటూ వస్తే, అంటే సువార్త అనేది వినబడకుండా ఏ మనిషి భూమిని విడిచిపెట్టినట్లుగా మనకు బైబిల్లో కనపడదు. సువార్తకు ప్రతి ఒక్కరూ తలపించాల్సిందే, విధేయత చూపించాల్సిందే. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మనివాడు శిక్షింపబడును. అది ఇప్పుడు మాత్రమే కాదు, ఏనాటి కాలం నుండో దేవుడు తన సేవకులను ఏర్పరచుకొని ఆ సేవకుల ద్వారా ఇదిగో కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈ రక్షణ దినం యొక్క విలువ తెలుసుకోకపోతే, నాయన ఎన్నో ఆధారాలు చూపిస్తున్నాడు దేవుడు, చాలా తక్కువ ఉంది, మీరు కాపాడబడాలి. ఆ తర్వాత నోవాహు గారి కాలం అయిన తర్వాత ఒక సంఘటన మనందరికీ బాగా తెలిసిన ఒక సంఘటన, లోతు గారి కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటన. సొదొమ గొమొర్రా దాని యొక్క పరిసర ప్రాంతాల్లో దేవుడు అగ్నిగంధకాలను కురిపించేటప్పుడు లోతు గారి కుటుంబాన్ని దేవదూతలను పంపించి చెయ్యి పట్టుకొని వారిని బహు వేగంగా బయటికి తీసుకొని వచ్చేస్తాడు. లేదు, సమయం లేదు, మీరు ఉంటే మీరు నశించిపోతారు, రండి బయటికి అని చెప్పేసి లోతు గారిని, తన కుమార్తెలను, ఆ తర్వాత భార్య ఉపస్తంభం అవుతుంది దేవుని మాట వినకపోవటం వల్ల, దేవుడు వారిని తీసుకొని బయటికి తీసుకొని వచ్చేసాడు. చాలా వేగంగా తీసుకొని వచ్చేసాడు. కొంచెం ఆలస్యం చేశారా మీ ప్రాణాలు కూడా పోతాయి, రండి బయటికి. అలా అగ్నికి ఆహుతవ్వకుండా వారిని బయటికి తీసేసాడు. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే వారికి చివరి క్షణంలో లోతు గారు ఒక మాట చెప్తారు. చూద్దామన్నమాట. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం. సొదొమ గొమొర్రా ప్రజలు అగ్ని చేత కాల్చబడకుండా కాపాడబడుటకు ఎంతో విలువైన గొప్ప మాట లోతు గారు ఆ సొదొమ గొమొర్రా ప్రజలకు చెప్తాడు. అక్కడ ఆ మాట యొక్క విలువ, అది అమూల్యమైన మాట, ఎంతో విలువైన మాట, ఒకే ఒక్క మాట. అది ఆ ఒక్క మాట మాకు దేవుడు పంపించిన కబురు, ఇది మేము వినాలి అని ఆ సొదొమ గొమొర్రా ప్రజలు వినింటే ఈ రోజుకి ఆ పట్టణాలు నిలబడి ఉండేవేమో. ఏమో చూద్దామా. ఆదికాండం 19వ అధ్యాయము 7వ వచనం చదవగలమా ఎవరైనా? అన్నలారా, ఓ అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి అనే మాట అన్నాడు అక్కడ. వద్దు, ఇంత పాపం చేయకండి అనేసాడు. ఫైనల్ మెసేజ్ అది, లాస్ట్ అండ్ ఫైనల్ గాస్పల్ అది వాళ్ళకు ప్రకటించబడినటువంటిది సొదొమ గొమొర్రా ప్రజలకు. అయిపోయింది, ఇంతవరకు చేసింది చాలు, ఇంత పాతకం కట్టుకోకండి, ఇదిగో దేవుని తీర్పు సిద్ధంగా ఉంది ద్వారం వద్ద, వస్తే తప్పించుకోలేరు. ఇప్పుడే ఇదే సమయం, లేదా మీ మీదికి దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. ఆలస్యం చేస్తే అవి మీ మీద కుమ్మరించబడతాయి, వద్దన్నాడు. ఇక దేవుడు వద్దు, అయిపోయింది, సమయం అయిపోయిందని ఆ దీర్ఘశాంతానికి ఒక చోట దేవుడు ఏం చేశాడంటే ఫుల్ స్టాప్ పెట్టేశాడు, ఆపేశాడు. అలా ప్రతి దానికి మనం ఆలోచించుకుంటూ వస్తే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రికల్లో అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. అలాంటి దాంట్లో 2వ పత్రికలోని మొదటి అధ్యాయం ఒక సందర్భం చూద్దాం. ఈ మాటల ద్వారా మనం హెచ్చరింపబడి బలపడి మన దేవునితో మనం ఎంత సంతోషంగా నివసించుటకు మన ఆత్మలను సిద్ధపరచుకోవాలి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 6-8 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 6-8 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు
లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. ఏంటా రెండు? దేవునిని ఎరిగిన ప్రజలట, దేవునిని ఎరుగని ప్రజలట. చూసారా 6-8 వచనాల్లో ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకములో నుండి ఒకరోజు వస్తాడట, అగ్నిజ్వాలలో ప్రత్యక్షమే. దేవునిని ఎరుగని వారు అన్నది అక్కడ. దేవుని ఎరుగని వారు ప్రతిదండన, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన, లోబడిన వారికి ఆ వచనంలో ఏముంది? లోబడిన వారికేమో విశ్రాంతి, లోబడని వారికి ప్రతిదండన, శ్రమ. ఈ అమూల్యమైన ఈ వచనం ఇంతవరకు చెప్పుకున్న విషయాలలో నోవహు గారి కాలంలో దేవునిని ఎరిగిన వారు ఎక్కడున్నారు? ఓడలోనికి వచ్చారు, భద్రపరచబడ్డారు. దేవునిని ఎరిగిన ప్రజలు నోవహు గారు అతని కుటుంబం ఓడలోనికి వచ్చారు. మరి దేవునిని ఎరుగని వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? జలప్రళయంలో కొట్టుకుపోయారు. దేవునిని ఎరిగిన లోతు గారు తన కుటుంబం తప్పించబడ్డారు. దేవునిని ఎరుగని వారు ఏమైపోయారు? అగ్నిగంధకాల చేత నశించిపోయారు. పూర్వము నుండి దేవుడు ఇలాంటివి జరిగించి, నాయన ఒకరోజు వస్తుంది, ఇక కాలం బహు కొంచెంగా ఉంది, ఆ దినము రాగానే ఆ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు దేవునిని ఎరిగిన వారేమో విశ్రాంతిలోకి వెళ్తారు, దేవునిని ఎరుగని వారు అగ్ని ఆరదు, పురుగు చావదు. చూద్దాం ఇంకా మంచి మాట. అందుకే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22 12వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఎప్పుడు వస్తున్నాడట? త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది ప్రతి వానికి ఇచ్చుటకు. దాని పైన వచనంలో చెబుతున్నాడు 11వ వచనంలో, అన్యాయం చేయవాడు ఇంకను కానీ అన్యాయం ఎన్ని రోజులు చేస్తావో చేయ నీవు. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో ఇంత ప్రకటించాం 66 పుస్తకాల్లో. ఇంత ప్రకటించినా కూడా నా సేవకులు, అపోస్తలులు, ప్రవక్తలు ఇంకా దీన్ని గ్రహించకపోతే అన్యాయం చేసేవాడు కానివ్వండి, చూద్దాం. నీతిమంతుడుగా ఉండనివ్వండి, అలానే కానివ్వండి. జీవితం ఒకరోజు వస్తుంది, ప్రతి వానికి వాని క్రియ చొప్పున ఆయన సిద్ధపరిచిన జీతం ఉందట. అసలు దేవుని మాటలను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ఈ మాటలు మన హృదయంలో లేకపోతే మనం పరలోకమే పోగొట్టుకుంటాం. ఇవి నిత్య జీవానికి నడిపించే మాటలు. ఇవి చదువుకున్న ఈ సందర్భాలన్నీ జలప్రళయం వస్తుంది అని చెప్పాడా లేదా? వచ్చిన తర్వాత చెప్పాడా? రాకముందు చెప్పాడా? రాకముందు చెప్పాడు. విన్న వాళ్ళు ఏం చేయాలి? సిద్ధపడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇంత పాతకం కట్టుకొనకుడి అని చెప్పాడు. అగ్నిగంధకాలు కురిసిన తర్వాత చెప్పాడా? కురవకముందు చెప్పాడా? కురవకముందు చెప్పాడు. విన్న వాళ్ళు ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. కన్యక గర్భవతి, కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని యెషయా గ్రంథం 7:14 ఉందా మాట. పుట్టిన తర్వాత చెప్పాడా? పుట్టకముందు చెప్పాడా? శరీరధారిగా వచ్చిన తర్వాత చెప్పాడా? రాకముందే చెప్పాడా? ఎన్ని సంవత్సరాల ముందు చెప్పాడు అని అంటే కొన్ని 100 సంవత్సరాల ముందు చెప్పేశాడు.
ఆయన శరీరధారిగా రావాల్సిన కాలం బహు కొంచెముగా సమీపంగా ఉన్నప్పుడు చివరి ప్రవక్త కనపడతారు మనకు మలాకి గారు. మలాకి పుస్తకమే కదా పాత నిబంధనలో. ఆ తర్వాత మళ్ళీ ఒక 400 years పట్టింది మలాకి గారు చెప్పిన తర్వాత. ఆ ప్రభు దినం రానే వచ్చింది. మెస్సయ్యగా భూమి మీద యేసు అనే పేరు మీద, రక్షకుడు అనే పేరు మీదుగా వచ్చాడు. ప్రతి ఒక్కరికి రావాలి. జీసస్, యేసు అంటే రక్షకుడు కదా, దేని నుండి రక్షిస్తాడండి అని లోకంలో ప్రతి ఒక్కరికి తెలుసు. జీసస్. క్రిస్టియన్స్ ఎవరిని సేవిస్తారు, క్రైస్తవులు ఎవరిని పూజిస్తారు? జీసస్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. జీసస్ అంటే ఏంటి? సేవియర్, రక్షకుడు. ఆ రక్షకుడు దేని నుండి రక్షిస్తాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి. వచ్చి అడగాలి, తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మిక్కిలి ప్రమాదం. ఆయన అతి సమీపంగా వచ్చి ప్రతి ఒక్కరి హృదయాన్ని తడుతున్నాడట. అందుకే మన జీవితాలన్నీ ఆయనతో ముడిపడి ఉన్నాయి. బాబు మీ బర్త్డే కొంచెం చెప్పగలరా అన్నామనుకోండి, నా బర్త్డే 1975 అండి, పలానా నెల పలానా డేట్ చెప్తాం. ఏంటి 1975 అంటే? యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పటి నుండి 1975 సంవత్సరాలకు నేను పుట్టానని మాట అది. ఈరోజు 2024 అక్టోబర్ నెలలో ఉన్నాం. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన 2024 సంవత్సరంలో అక్టోబర్ నెలలో మనం ఇక్కడ కూర్చున్నామని సాక్ష్యం చెప్తున్నాం. అక్కడ ప్రతి ఒక్కరు చెప్పేది అదే. డేట్ చెప్పిన ప్రతిసారి నీ డేట్కు కారణం ఎవరో తెలుసుకోవాలి. అక్కడ మన డేట్కి కారణం ఎవరో తెలుసుకోవాలి. ప్రియులారా, ప్రభువు నందు మనకు కలిగే ఆ ప్రతిఫలం చాలా గొప్పది. ఎలాగైతే ఆయన చెప్పిన ప్రతిదీ జరిగిందో, నోవహు గారి కాలంలో జరిగింది, సొదొమ గొమొర్రాల కాలంలో జరిగింది, యేసు ప్రభు కన్య మరియ గర్భాన జన్మిస్తాడనే విషయము జరిగింది. అంటే ఈ మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథంలోని మాటలు న్యూస్ పేపర్ లాగా చదివి పిల్లలు స్కూల్లో టెక్స్ట్ బుక్స్ లాగా, నోట్బుక్ల లాగా చదివి పడేసే పుస్తకం కాదు ఇది. ఇవి ఆయా సమయానికి నిజరూపం దాలుస్తుంటాయి, ఆయా సమయానికి నిజ స్వరూపంలోకి వచ్చేస్తాయి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమునై ఉన్నది. జలప్రళయం వస్తుంది అని చెప్పాడు. అప్పటికి ఇంకా రాలేదు. ఒక్కరే విశ్వసించారు. ఎవరు విశ్వసించారు? ఎలా విశ్వసించాడు? ఇప్పుడు వింటున్నాను, త్వరలో నిజస్వరూపం వస్తుంది. అది వచ్చింది, రానే వచ్చింది జలప్రళయం. యెషయా గారు ప్రకటించారు, రాబోతున్నాడు శరీరధారిగా భూమి మీద అని చెప్పాడు. నమ్మారు కొందరు, నమ్మలేదు మరికొందరు. ఆ దినం రానే వచ్చింది. ఇదిగో నన్ను మీరు కొట్టి చంపండి, పర్లేదు, ఈ దేవాలయం పడగొట్టుడి, ఎన్ని రోజుల్లో లేపుతానన్నాడు? 3 దినాలు. వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో వీళ్ళు 40 సంవత్సరాలు కట్టారే ఇది యెరూషలేము మందిరం అని, నువ్వు 3 దినాలలో నిలబెడతావని. ఆయన చెప్పిన మాటలకు అర్థం అవ్వట్లేదు శిష్యులకు. ఆయన తిరిగి లేచిన తర్వాత అర్థమైందట. 3 దినాల్లో పడగొట్టింది ఈ దేహం అనే దాన్ని నిలబెట్టాడు 3 దినాల్లో తిరిగి అద్భుతమైన నిలయాన్ని, ఆలయాన్ని అన్నప్పుడు అర్థమైనది. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో. ఈరోజు మనకు కనపడట్లేదు ఆ పరలోక పట్టణం, కానీ అది ఒకరోజు నిజస్వరూపంగా మనం చూస్తాం దాన్ని. ఎలాగైతే ఆదాము గారు మొదలుకొని 4000 సంవత్సరాలకి నిజస్వరూపంగా శరీరధారిగా యేసు ప్రభు వచ్చాడో, ఆయన ఎప్పుడొస్తాడో ఆలస్యమైతోంది కదా అనుకుని, మా తాతలు చెప్పారు, మా ముత్తాతలు చెప్పారు. ఇందాక నేను చెప్పాను, కర్నూలు పట్టణంలో మా తాతగారు సువార్త చేశారు, పరిచయం చేశారని. అంటే మా తాతగారు ఏం చెప్పి ఉండాలి? జాషువా పీటర్స్ గారు ఏమని ప్రకటించిండాలి ఆ తరంలో ఉన్న ప్రజలకు?
ప్రభువు రాబోతున్నాడు, సిద్ధంగా ఉండాలని చెప్పిండాలి మా తాతగారు. చెప్పిండాలిగా, చెప్పాడు కూడా. ఎందుకంటే ఆయన దగ్గర మేము కూడా కొన్ని నేర్చుకున్నాం కాబట్టి. మా తాతగారు ఏం చెప్పారో అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆయన గ్రాండ్ సన్గా, ఆయన మనవడుగా నేను మళ్ళీ అనే మాట చెప్తున్నాను. ఎవరైనా వయసులో చాలా పెద్దవాళ్ళు మా తాతగారు బ్రతుకున్న కాలం నుంచి ఇక్కడ ఉంటే ఇప్పుడు నన్ను సూటిగా ప్రశ్నించవచ్చు. ఏం ప్రశ్నించవచ్చు? మీ తాత అదే చెప్పాడు, నువ్వు ఇదే చెప్తున్నావు, ఎక్కడొచ్చాడు యేసుప్రభు అన్నాడు అనుకున్న పరిస్థితి. అప్పుడు వెంటనే తాతగారు, మా తాత అదే చెప్పాడు, నేను అదే చెప్తున్నాను, నేను చనిపోతే నా కొడుకు కూడా అదే చెప్పచ్చేమో. యేసుప్రభు రాకుండా ఆలస్యం చేస్తున్నది ఎందుకంటే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారట. ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును అంటే అర్థం ఏంటి? ఏ ఒక్కరు కూడా నశింపవలనని ఆయన ఇష్టపడక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. తొందరపడితే ఏమవుతుంది? నోవహు గారి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏమయ్యారు? 1656 సంవత్సరాలు ఎదురు చూశాడు. మీ అన్న ఓడలోకి వెళ్తున్నాడు, నీకేమైంది బిడ్డ? అమ్మా, చెల్లెమ్మ, మీ అన్న, తన భార్య, పిల్లలు, కోడళ్ళు అందరు వెళ్తున్నారు, మీరు కూడా వెళ్ళండి, ఓడ రెడీగా ఉంది, ద్వారం తెరవబడి ఉంది, భద్రంగా ఉండండి, వెళ్ళండి అంటే మేము రామని చెప్పి వెనక్కి తిరిగారు. వారు రామంటున్నందుకు ఇంకా కొంచెం ఆయుష్ను పెంచి ఆలస్యం చేసుకుంటూ ఇంక అయిపోయింది, ఇంతటితో దీనికి సమాప్తం పెట్టాలని సిలువ మీద యేసు ప్రభు పలికిన మాటల్లో ఆ రోజు జలప్రలయం రోజు ఇక నా దీర్ఘశాంతానికి సమాప్తం అన్నాడు. అనగానే ఒక్కసారిగా ఆకాశపు తూములు తెరవబడ్డాయి, భూమిలో ఉన్న ఊటలు బయటకు వచ్చాయి, ముంచెత్తాయి. ఏదో మా అన్న ఓడగట్టాడు, చాలా రోజుల నుండి అయిపోయింది. జలప్రలయం అన్నాడు, కనీసం ఒక నీటి చుక్క రాలేదు. ఆకాశం రోజు చూస్తున్నా ఒక మేఘం కనపడట్లేదే, ఏమన్నా చూసావా అని ఎగతాళిగా మాట్లాడారేమో. అలా మాట్లాడిన ఖాళీ ఆకాశంలో, ఈ నింగిలో వీరిని ముంచటానికి ఒక చిన్న మేఘం మొదలైంది ప్రారంభం. ఆ చిన్ని మేఘం వచ్చి అక్కడ నుండి మొత్తం నింపేసి లేకుండా పోయింది. అలాంటి పరిస్థితి రాకూడదనే మా తాత ముత్తాతల నుండి ప్రకటించినప్పటి నుండి ఇప్పటికీ బైబిల్ చేత పట్టుకొని ఆలస్యమని అనుకోకండి అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, మనము మారు మనసు పొందటానికి మనలో ఇంకా ఏవైనా లోటుపాట్లు ఉన్నాయేమో, ఆయనకి ఇష్టలుగా బ్రతకటానికి మనలో ఇంకా కొన్ని లక్షణాలు లేవేమో, ఆ స్వరూపంలోనికి మనం మారటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడేమో. ఒకే కుటుంబంలో తోబుట్టులు రాలేదు లోపలికి. అలా మన వారు ఎవరైనా తప్పిపోతారేమో అని అలా తప్పిపోకుండా అందరినీ తన రక్షణలోకి తీసుకురావడానికి దేవుడిస్తున్న సువర్ణ అవకాశమేమో, ఆయన ఎదురు చూపులేమో ఇది. అందుకే కదా కుమారుడు తండ్రి వద్ద నుండి వెళ్ళిపోతే తండ్రి మిద్దె మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడట. దూరంలో వస్తున్నాడు తప్పిపోయి, పందుల మధ్యలో తిరిగిన కుమారుడు. ఎంత వాసన వస్తున్నా, ఎంత పందుల మధ్యలో తిరుగుతున్నా నా కుమారుడు వస్తున్నాడు అనగానే ఆ వృద్ధాప్యంలో మెట్లు దిగి వస్తున్నాడే పాపం. వృద్ధాప్యంలో మెట్లు దిగాలంటే చిన్న విషయం కాదు, అది చాలా కష్టం. అయినప్పటికీ పరుగున నా కుమారుడు వస్తున్నాడని దగ్గరికి వెళ్ళి మలినమైన వ్యక్తిని కౌగిలించుకొని, కలంకంతో ఉన్న వ్యక్తిని కౌగిలించుకొని వెంటనే నూతన వస్త్రాలు ధరింపజేయండి అని చెప్పి ఆజ్ఞనిచ్చి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంత దగ్గరగా తీసుకున్నాడు ఆయన. అందుకే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. సరే, ముగించుకుందాం. ఒక్క మాట చూపిస్తాను. కాలము చాలా కొంచెముగా ఉన్నది కనుక, వచ్చుచున్నవాడు రానే వస్తాడు కనుక మనమందరము భద్రంగా ఉండాలి. భద్రంగా ఉండాలంటే ఎవరిలో మనం భద్రంగా ఉండాలో ఒక మాట చూసి మనము ప్రార్థన చేసుకుందాం. యూదా పత్రిక
యూదా పత్రికలో మొదటి 2 వచనాల్లో రాయబడిన మాటను చూద్దాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు ఏమి చేయబడాలట? మనమందరం ఆనాడు ప్రళయం వచ్చినప్పుడు వారు ఎందులో భద్రం చేయబడ్డారు? ఓడలో. ఓడ అనుకుంటున్నాం కానీ వారిని భద్రం చేసింది ఎవరు అక్కడ? అవిధేయులమైన వారి వద్దకు యేసు ప్రభు వెళ్ళాడని చూశాం. అలా వారు ఆనాడు ప్రభువునందు ఎలాగైతే భద్రం చేయబడ్డారో ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా, ఒకవేళ రాకుండా ఈ మైక్ సౌండ్ ద్వారా ఎక్కడైనా ఎవరైనా వింటుంటే, మనం అందరము కూడా ఎవరిలో భద్రం చేయబడాలి? ఇందాక మనం చదువుకున్న మాటను బట్టి యేసు ప్రభునందు భద్రం చేయబడాలి. అప్పుడు ఆయన ఎన్నో ఆధారాలండి చెప్పుకుంటే ఈరోజు ఈ రాత్రి సరిపోదు మనకు. మనుషులు అసూయతో, పగతో, ద్వేషంతో షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిలో వేశారు. అప్పుడు దేవుడు, నీవు అగ్నిలో ఉన్నా నేను వచ్చి నిన్ను కాపాడుకుంటాను, ప్రళయం ఉన్నా నేను కాపాడుకుంటాను అని నోవాహు గారి కుటుంబాన్ని కాపాడినట్లు, నువ్వు అగ్నిలో వేయబడిన, అగ్నిలో ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా నీవు నావాడే కనుక నిన్ను కాపాడుకుంటానని కనీసం వారి తల వెంట్రుక కూడా ఆ నిప్పు వాసన, అగ్నివాసన రాకుండా దేవుడు అలా కాపాడి బయటికి తీసుకొచ్చాడట. ఎంత గొప్ప విశ్వాసం! వారి వలె అంత గొప్ప విశ్వాసుల జాబితాలో, విశ్వాస వీరుల జాబితాలో మనం కూడా ఉండి ఈ జీవితాన్ని ముగించగలిగితే మనం ఎవరెవరిని చూడగలమంటే, భూమి మీద నీతిమంతుల జాబితాలో మొట్టమొదటిగా భూమిని విడిచిన హేబేలు గారు మొదలుకొని నేటి వరకు నిద్రించిన పరిశుద్ధుల సహవాసంలోకి మనం వెళ్ళిపోతాం. అంత గొప్ప సువర్ణ అవకాశాన్ని చేతులారా ఇందాక తోబుట్టులు ఎలాగైతే పోగొట్టుకున్నారో అలా పోగొట్టుకోకుండా జాగ్రత్త పడి మన జీవితాలను మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభుల వారికి సమర్పించి మనం ఆయనకు విధేయులుగా జీవించి ఈ జీవితాన్ని ముగిద్దాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఇచ్చిన సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ సందేశాన్ని ముగించుకున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీ యొక్క సజీవమై బలము కలిగిన మాటలను, గొప్ప విషయాలను బయలుపరిచారు. యేసు ప్రభు ప్రకటించినట్లుగా ఖచ్చితంగా ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఆయన శిరస్సు అయితే మేమంతా ఆయన దేహమునకు అంటుకట్టబడిన వివిధ అవయవములని ఎరిగి, నా తండ్రి, ప్రభువు నుంచి వేరైపోతే ద్రాక్షావళి నుండి తీగ వేరైపోయినట్లే అలాంటి పరిస్థితి మాకు సంభవించకుండా యేసు ప్రభువు నందే మాకు భద్రత. ఆయన ఉండే స్థలంలోనికి ఆయన మాత్రమే తీసుకెళ్ళగలడు. ఆయనే ద్వారం, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. మాకు మరొకరు లేరని నమ్ముచు ఒప్పుకుంటూ ఇలాంటి రక్షణ సువార్త సభలను ఏర్పాటు చేసిన ఈ మందిరాన్ని కష్టపడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మరి జరిగిన ఇన్ని రోజుల ఈ కార్యక్రమాల ద్వారా ఇక్కడ అనేక మంది నా తండ్రి మీలో బలపడ్డారని ఆశిస్తూ మీ చల్లని కృపగల నీడలో యేసు ప్రభునందు భద్రతలో మేమంతా నివసించుటకు సహాయం చేయమని ఆహ్వానించి ఈ మాటలు వినిపింపచేసిన నా తండ్రి, కష్టపడిన మీ దాసులు జ్ఞాపకం చేసుకుని వేడుకొంచి మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని బహుగా తగ్గించుకుంటా ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.